నా యూట్యూబ్ ఛానల్కి తిరిగి స్వాగతం. అయితే ఎలా ఉన్నారు మీరందరూ? ఒకవేళ మీరు ఇప్పటివరకు ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దానిపై పూలు విసురుతారో లేక పూలకుండీనే విసురుతారో నాకు తెలియదు, కానీ అది సబ్స్క్రైబ్ అయిపోవాలి అంతే. నిన్నటివరకు కేవలం ప్రేమ నవ్వులతో నిండిన ఆ బంధంలో ఈరోజు అసూయ, అనుమానం, ఎడబాటు అనే ఒక పెద్ద గోడ నిలబడింది. ఇది కేవలం ఇద్దరి మధ్య గొడవ కాదు, మొత్తం కుటుంబాన్ని కుదిపేసిన ఒక పెద్ద సంక్షోభం. కాని అన్నిటికంటే పెద్ద షాక్ ఎప్పుడు తగులుతుందంటే, కోర్టు నుండి ఒక రహస్య ఫోన్ కాల్ వస్తుంది. అది వారి సర్వస్వాన్ని నాశనం చేయబోతోంది. ఈరోజు ఎపిసోడ్ ఇంట్లో అందరూ బోర్ కొడుతూ, మనసంతా ఏదో తెలియని భారంతో ఉన్న ఒక వింత వాతావరణంతో మొదలవుతుంది. నిశ్శబ్దం ఇల్లు మొత్తం అల్లుకుపోయింది. చక్రి దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేదు, కాని తన మనసుని మార్చుకోవడానికి, ఇంట్లో ఉన్న ఆ నిశ్శబ్దాన్ని పోగొట్టడానికి ఇంటి ముందు ఉన్న చిన్న రోడ్డుపై స్కూటీ వేసుకుని రౌండ్లు కొడుతూ ఉంటాడు. మహా, కన్నా ఇద్దరూ ఇంటి పైకప్పు, టెర్రస్ మీద నిలబడి అతని పిల్లతనాన్ని ఎంతో ఆశగా, నవ్వుకుంటూ గమనిస్తూ ఉంటారు. అప్పుడే అందరూ ఊహించిందే జరుగుతుంది. చక్రి బ్యాలెన్స్ తప్పి, స్కూటీ కాస్తా జారి కింద పడిపోతాడు. అది చూసి మహా, కన్నా తమ నవ్వును ఆపుకోలేక గట్టిగట్టిగా నవ్వడం మొదలు పెడతారు. అది చూసి కింద పడ్డ చక్రికి బాగా కోపం వస్తుంది. ఒంటికి తగిలిన దెబ్బ కంటే అవమానం ఎక్కువైంది. నా పరిస్థితి చూసి మీరిద్దరూ అలా నవ్వుతున్నారా? కనీసం వచ్చి లేపాలి అనే ఇంగిత జ్ఞానం కూడా లేదా మీకు? అయ్యో చక్రీ, అంత కోపం ఎందుకు? నీ డ్రైవింగ్ చూసి నవ్వు ఆపుకోలేకపోయాం అంతే. అయినా నీకంటే ఈ స్కూటీని నేను ఇంకా బాగా నడపగలను తెలుసా? కానీ ఒక్కదాన్నే రోడ్డుపై వెళ్లాలంటే నాకు చాలా భయం. మహా చూపించిన ఆ కాస్త చొరవతో చక్రి కోపం కొద్దిగా తగ్గుతుంది. ఆమె భయాన్ని పోగొట్టడానికి మహా స్కూటీ హ్యాండిల్ పట్టుకోగా, చక్రి చుప్చాప్గా ఆమె వెనుక కూర్చుంటాడు. ఇద్దరూ కలిసి ఆ చిన్న రోడ్డుప రైడ్కి బయలుదేరుతారు. ఈ క్షణం చూడటానికి కాస్త సరదాగా, ప్రేమగా అనిపించినా, ఇది కేవలం రాబోయే ఒక భయంకరమైన తుఫానుకు ముందు ఉన్న నిశ్శబ్దం మాత్రమే. ఇది ఈ ఇంట్లోని ప్రతి ఒక్కరిని పూర్తిగా ముక్కలు చేయబోతోంది. కథ ముందుకు సాగుతుంది. తదుపరి సీన్ ఒక అందమైన పార్క్ది వస్తుంది. అక్కడ కుటుంబ సభ్యులందరూ కలిసి కళ్లకు గంతలు కట్టుకుని ఆటలు ఆడుతూ నవ్వుల నడుమ మునిగిపోతారు. కాసేపటి వరకు ఇంట్లో ఉన్న ఆ నిస్తేజం మాయమైపోయినట్టు అనిపిస్తుంది. ఆడుతూ ఆడుతూ మహా కాస్త అలసిపోతుంది. ఒంటికి శ్రమ, మనసుకు కాస్త ప్రశాంతత కావాలని ఒక చల్లని చెట్టు నీడన కూర్చుంటుంది. అప్పుడే చక్రి మెల్లగా వచ్చి మహా పక్కనే కూర్చుంటాడు. వారిద్దరి జోడీని దూరం నుండి చూసి కుటుంబ సభ్యులందరూ ఎంతో సంతోషిస్తారు. చక్రి మనసులో ఏదో ఒక పెద్ద ఆలోచన నడుస్తోంది. అతను కాస్త భావోద్వేగానికి లోనవుతూ మహా వైపు తిరిగి మాట్లాడటం మొదలుపెడతాడు. మహా, మొన్న మనం చేసిన ఆ వీడియో చూసి సోషల్ మీడియాలో జనాలు ఎలాంటి కామెంట్స్ చేస్తున్నారో తెలుసా? మనమిద్దరం ఈ ప్రపంచంలోనే బెస్ట్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ అంట. మన జోడీ చాలా ముచ్చటగా ఉందని అందరూ మెచ్చుకుంటున్నారు. కానీ మహా ఆ మాటలను అసలు సీరియస్గా తీసుకోదు. చాలా సాధారణంగా నవ్వుతూ ఆ మాటను దాటేస్తుంది. ఇదంతా సోషల్ మీడియా ప్రపంచం చక్రీ. అక్కడ జనాలకి ఏది నచ్చితే అది అలా క్షణాల్లో పోస్ట్ చేస్తారు, ట్రెండ్ చేస్తారు. దానికి నిజ జీవితంతో అంతగా సంబంధం ఉండదు. లైక్స్, కామెంట్స్ చూసి మనం మురిసిపోకూడదు. మహా చూపించిన ఆ కాస్త నిరాసక్తతకు చక్రి లోపల తీవ్రంగా నిరాశ చెందుతాడు. తను ఎంతో ఆశగా చెప్తే ఆమె అంత లైట్గా తీసుకోవడం అతనికి నచ్చదు. కాని ఎలాగోలా ధైర్యం తెచ్చుకొని మళ్లీ మాట్లాడతాడు. మహా, నేను చాలా కాలంగా నా మనసులోని ఒక నిజాన్ని నీతో చెప్పాలనుకుంటున్నాను. చాలా రోజులుగా దాచుకున్న రహస్యం అది. ఈ రోజు కంటే మంచి సమయం నాకు మళ్లీ దొరకదు అనుకుంటున్నాను. చక్రి మనసులో అసలు ఎలాంటి రహస్యం దాగుంది? మహా కూడా అతని వాయిస్లోని గంభీరత్వాన్ని, ఆ తడబాటును గమనిస్తుంది. ఆమె కూడా సీరియస్గా మారిపోతుంది. సరే చెప్పు చక్రీ, అంతలా దాచుకున్న ఆ నిజం ఏంటో? ఏం చెప్పాలనుకుంటున్నావ్? కానీ దురదృష్టవశాత్తు చక్రీ తన మనసులోని అతి పెద్ద భావాన్ని మహా ముందు ఉంచేలోపే, పార్క్ అవతలి మూల నుండి ఒక పెద్ద అరుపులు, కేకలు వినబడతాయి. ఆ ఘోరమైన శబ్దాలు ఆ ఇద్దరితో పాటు పార్క్లోని జనాలందరి హోష్ ఓడగొడతాయి. ఈ గొడవ చేస్తున్నది మరెవరో కాదు,
ఈ కుటుంబానికి ఎప్పుడూ పెద్ద తలనొప్పిగా మారిన నారాయణ. అతను మరోసారి మద్యం మత్తులో పూర్తిగా మునిగిపోయాడు. నారాయణ పార్క్లోని ఒక సెక్యూరిటీ గార్డ్తో ఘోరంగా గొడవ పడుతున్నాడు. వారిద్దరి మధ్య మాటలు పెరిగి, గొడవ ఎంతవరకు వెళ్ళిందంటే, ఒకరినొకరు కాలర్ పట్టుకుని కొట్టుకునే స్థాయికి చేరుకున్నారు. మహా పరుగున వచ్చి ఈ దృశ్యాన్ని చూసి పూర్తిగా షాక్ అవుతుంది. అసలు ఒక మనిషి, అది కూడా కుటుంబానికి పెద్ద దిక్కు అయిన వ్యక్తి ఇంతలా దిగజారిపోతాడా అని ఆమె కళ్లల్లో నీళ్లు కూడా ఎండిపోతాయి. పార్క్లోని జనాలందరూ అక్కడ తమాషా చూడటానికి చుట్టూ గుమిగూడతారు. కుటుంబంలోని మిగిలిన సభ్యులు కూడా తలదించుకుంటూ పరుగు పరుగున అక్కడికి చేరుకుంటారు. ఆ సెక్యూరిటీ గార్డ్ అందరి ముందు నారాయణను, అతనితో పాటు ఈ కుటుంబాన్ని నిలబెట్టి ఘోరంగా తిట్టడం మొదలు పెడతాడు. ఇతను అసలు మగాడేనా? బుద్ధి ఉందా ఇతనికి? ఫ్యామిలీలు, చిన్న పిల్లలు వచ్చే పబ్లిక్ పార్క్లో కూర్చుని ఇలా బహిరంగంగా తాగుతున్నాడు. నేను బాధ్యతగా ఆపడానికి ప్రయత్నిస్తే నాపైనే తిరగబడి నన్ను నానా బూతులు తిడుతున్నాడు. ఇతనికి కనీస మర్యాదలు, సంస్కారం కూడా నేర్పించలేదా మీరు? కాని నారాయణ మాత్రం తన సొంత మత్తు లోకంలో ఉన్నాడు. అతను లోపలికి వెళ్లిన మద్యం ప్రభావంతో తూలుతూ సమాధానం ఇస్తాడు. ఏయ్, నోరు మూయి. నేను పార్క్లో ఒక మూలన కూర్చుని మా బాబాయిలాగా ప్రశాంతంగా తాగుతుంటే నీకేంటి నష్టం? గొడవ, తమాషా నువ్వు చేస్తున్నావ్. నేను నా పని నేను చేసుకుంటున్నాను. మధ్యలో నీ గోలేంటి? ఇది వినగానే సెక్యూరిటీ గార్డ్ కోపం ఆకాశాన్ని తాకుతుంది. చుట్టూ ఉన్న జనాలు చీ కొడుతుంటే అతను నేరుగా ఫోన్ తీస్తాడు. ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నిన్ను లోపల వేయిస్తాను. అప్పుడు నీ హీరోతనం, నీ మత్తు అంతా ఒక్క నిమిషంలో దిగిపోతుంది. పరిస్థితి చాలా సీరియస్గా మారుతుంది. పరువు పోవడమే కాకుండా కుటుంబంలో ఎవరో ఒకరు జైలుకి వెళ్లేలా కనిపిస్తారు. కానీ సరిగ్గా అదే సమయంలో మాధవ మధ్యలోకి వస్తాడు. మాధవ ఎంతో బ్రతిమాలుతూ, ఆ సెక్యూరిటీ గార్డ్ ముందు చేతులు జోడించి వేడుకుంటాడు. భయ్యా, దయచేసి క్షమించండి. ఆయన వయసు పెద్దది, మత్తులో ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదు. మా కుటుంబ గౌరవాన్ని కాపాడండి. పోలీసులకి ఫోన్ చేయకండి ప్లీజ్. మాధవ అంతలా బ్రతిమలాడేసరికి ఆ సెక్యూరిటీ గార్డ్ చాలా కష్టం మీద ఆ విషయాన్ని అక్కడితో వదిలేయడానికి ఒప్పుకుంటాడు. కాని అక్కడ జరిగిన ఈ ఘోర అవమానం కుటుంబం తల ఎప్పటికీ దించుకునేలా చేస్తుంది. కాని కథలో అసలైన షాకింగ్ ట్విస్ట్ అప్పుడు వస్తుంది. ఆ పార్క్లోనే ఇంకొక రహస్య కథ నడుస్తోందని మనకు తెలుస్తుంది. కేశవ్, శైలు ఇద్దరూ ఈ పార్క్లో ఎవరికీ తెలియకుండా దొంగచాటుగా కలుసుకుంటున్నారు. తాము అందరి కళ్ళు కప్పి తిరుగుతున్నామని, ఎవరికీ దొరకలేదని వారు అనుకుంటున్నారు. కాని వారి దొంగతనాన్ని పట్టుకోవడానికి ఒక పెద్ద దళమే సిద్ధంగా ఉందని వారికి తెలియదు. కేశవ్ తన ముందు ఉన్న సీన్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. అక్కడ కన్నా రోడ్డు పక్కన సామాన్లు అమ్మే వ్యక్తి లాగా వేషం మార్చుకొని నిలబడి ఉన్నాడు. కేశవ్ భయంతో వణకుతూ అడుగుతాడు, రేయ్ కన్నా, నువ్వు ఇక్కడ ఈ వేషంలో ఏం చేస్తున్నావ్రా అసలు? కన్నా చాలా వ్యంగ్యంగా, నవ్వుతూ సమాధానం ఇస్తాడు. ఒక డిగ్రీ ఫెయిల్యూర్ మగాడు ఇంకే వేషంలో ఉంటాడు కేశవ్ గారు. అయినా నువ్వు ఇందాకటి నుండి మాట్లాడిన ప్రేమ మాటలన్నీ మేము విన్నాంలే. మీరు నిజంగానే మా మాటలన్నీ విన్నారా? కన్నా అవునని చెప్పి వెటకారంగా అక్కడి నుండి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. అప్పుడే కేశవుకు అసలు నిజం తెలుస్తుంది. తన ఇంట్లోని వాళ్లంతా, అంటే కన్నా, చక్రి, మహా మరియు పెద్ది అందరూ అక్కడే ఉన్నారు. వాళ్లంతా ఇందాక ఇంటి నుండి బయలుదేరేటప్పుడు బైక్ డెలివరీ ఉందని అబద్ధం చెప్పి వచ్చారు. కాని వారి అసలు ఉద్దేశం కేశవ్, శైలులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడమే. కేశవ్ పూర్తిగా భయపడిపోయి శైలు వైపు తిరుగుతాడు. శైలు, నువ్వు ఇప్పుడే ఇక్కడి నుండి అర్జెంట్గా వెళ్ళిపో. మా ఇంట్లో వాళ్లు మనల్ని చూసేశారు. పెద్ద తమాషా అయిపోయింది ఇక్కడ, ప్లీజ్ వెళ్ళిపో. శైలుకి కేశవ్ చూపించిన ఆ భీరుత్వం, ఆ పిరికితనం, భయం అస్సలు నచ్చవు. తనను చూసి ధైర్యంగా నిలబడకుండా ఇలా పంపించేస్తున్నందుకు ఆమె తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతుంది. నువ్వు ఎందుకు ఇంత పిరికివాడివి కేశవ్? నువ్వు ఈరోజు నన్ను ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతావా? మీ కుటుంబానికి భయపడి నన్ను వెళ్ళిపోమంటున్నావు కదా. అయితే విను, నేను నీతో ఎప్పటికీ బ్రేకప్ చెప్పేసుకుంటున్నాను. శైలు కోపంతో, కన్నీళ్లతో అక్కడి నుండి విసవిసా వెళ్ళిపోతుంది. దీని తర్వాత కన్నా, చక్రి, మహా, పెద్ది అందరూ కలిసి కేశవును చుట్టుముట్టి ఆట పట్టిస్తారు.
కేశవ్ తప్పు బారిన పడి సిగ్గుపడుతూ తప్పించుకోవడానికి డైలాగులు చెప్తాడు. నేను చాలా అమాయక చక్రవర్తిని. నాకేం తెలియదు బాబోయ్. నేనేం ఇక్కడ మహాంకాళిని కాదు కేశవ్. నువ్వు ఇలా ఇంట్లో అబద్ధం చెప్పి పార్క్లో నీ లవర్ని కలవడానికి దొంగచాటుగా వస్తావని నేను కలలో కూడా అనుకోలేదు. పరిస్థితి వల్ల రావాల్సి వచ్చింది మహా. నన్ను వదిలేయండి. అందరూ అతని దిక్కుతోచని పరిస్థితి చూసి గట్టిగా నవ్వుతారు. కాని ఈ నవ్వులు చాలా త్వరలోనే కన్నీళ్లుగా మారబోతున్నాయి. పార్క్లో జరిగిన ఆ వింత తమాషా ముగిసినా శైలు కోపం మాత్రం అస్సలు తగ్గదు. పైగా ఆమె కేశవ్ పై ద్వేషంతో ఆవేదనతో రగిలిపోతూ ఉంటుంది. కేశవ్ పార్క్ నుండి తిరిగి తన షాప్కి వస్తాడు. మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి చుప్చాప్గా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే శైలు అక్కడికి ఒక తుఫానులా కోపంతో ఊగిపోతూ వస్తుంది. ఆమె రాగానే ఎలాంటి మర్యాద లేకుండా కేశవ్ పై విరుచుకు పడుతుంది. మీ ఇంట్లో వాళ్లు చూశారని నన్ను అలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతావా? నన్ను బ్రేకప్ చేసుకోమని చెప్తున్నావా? నువ్వు ఒక్కసారి కూడా నాతో ప్రేమగా మాట్లాడటానికి, నన్ను ఆపడానికి ప్రయత్నించలేదు కదా? కుటుంబ సభ్యుల మాటలతో, పార్క్ గొడవలతో అప్పటికే విసిగిపోయి ఉన్న కేశవ్ కూడా తన సహనాన్ని కోల్పోతాడు. అతను కూడా ఎదురు సమాధానం ఇస్తాడు. చూడు శైలు, ఒక అమ్మాయి ఇకపై బంధం వద్దని మొహం మీద చెప్పినప్పుడు మళ్ళీ ఆమె వెనుక పడటం ఏ మగాడి మర్యాద లేదా మంచి పద్ధతి అనిపించుకోదు. అందుకే నేను ఊరుకున్నాను. శైలు ఈ మాటకి ఇంకాస్త భగ్గుమంటుంది. నీ మర్యాదను, పద్ధతులను తీసుకెళ్లి నీ ఇంట్లోనే దాచిపెట్టుకో. నేను కోపంలో బ్రేకప్ మాట అంటే, నువ్వు నాతో కాస్త ప్రేమగా మాట్లాడి నన్ను బుజ్జగించలేవా? అంత కఠినంగా ఉంటావా? కేశవ్కి శైలు చూపించిన ఆ నకరాలు, ఆ ప్రవర్తన ఈ క్లిష్ట సమయంలో అస్సలు నచ్చవు. అతను తీవ్ర కోపంతో అరుస్తాడు. నువ్వు ఇంత చౌకబారు ప్రవర్తనతో, ఇగోతో ఇక్కడికి ఎందుకు వచ్చావు శైలు? శైలు గుండె ఆ మాట వినగానే లోపల ముక్కలైపోతుంది. తను అంతగా ప్రేమిస్తే చౌకబారు ప్రవర్తన అంటాడా అని ఆమె కన్నీళ్లు పెట్టుకుంటుంది. నీకు పిచ్చెక్కింది కేశవ్. నేను ఈ రోజు తర్వాత నీ షాప్లో ఎప్పటికీ అడుగు పెట్టను. మన బంధం ఇక్కడితో ఖతం. శైలు గట్టిగా అరుస్తూ, ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కేశవ్ ఒంటిగా నిలబడి నిట్టూరుస్తాడు. ఛా, ఇది వచ్చి నా మూడ్ మొత్తం పాడు చేసింది. వారి బంధం ఇప్పుడు నిజంగానే తెగిపోయే స్థితికి చేరుకుంది. ఇక్కడ ఇంట్లో వాతావరణం ఏదో కోర్టు రూంలా ఉంది. అక్కడ తీర్పు రావడమే మిగిలి ఉంది అన్నట్టుగా ఉంది పరిస్థితి. పార్క్ నుండి రాగానే కుటుంబ సభ్యులందరూ ఒకే లైన్లో నిలబడి నారాయణను చుట్టుముట్టి అతనికి గట్టిగా క్లాస్ పీకడం మొదలు పెడతారు. ప్రతి ఒక్కరూ అతనిపై అరుస్తూ, తిడుతూ, అతని పనులపై చీత్కరించుకుంటారు. కాని నారాయణకు మాత్రం వీటితో అస్సలు ఫరక్ పడదు. అతని ముఖంలో ఇప్పటికీ అదే మొండితనం కనిపిస్తోంది. కేశవ్, చక్రి ఇద్దరూ ఈ విషయంలో ఇప్పుడు ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటే, నారాయణ సిగ్గు లేకుండా మధ్యలో దూరి మాట్లాడతాడు. నాకేం కనీస జ్ఞానం లేదా, విచక్షణ లేదా, నేనేమైనా మనిషినా కాదా అని అంతలా అరుస్తున్నారు? పబ్లిక్ ప్లేస్లో కూర్చుని తాగడం అంత పెద్ద తప్పా? నేనేమైనా ఘోరమైన తప్పు చేశానా ఏంటి? అతను ఏదో పెద్ద గొప్ప పని చేసినట్లు మాట్లాడుతుంటే అందరికీ అసహ్యం వేస్తుంది. అతను కుటుంబ సభ్యులను ఉద్దేశించి వ్యంగ్యంగా అంటాడు. నాన్నా, పెద్దీ, నేను ఎవరో మీకు తెలియదులే. చక్రి కోపం ఇక భరించలేని స్థాయికి చేరుకుంటుంది. అతను నారాయణ వైపు చూసి గట్టిగా అరుస్తాడు. నువ్వు ఇలాగే నోరు పారేసుకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్తావు. అక్కడ థర్డ్ డిగ్రీ పడితే నీ కొవ్వు అంతా ఒక్క నిమిషంలో దిగిపోతుంది తెలుసా? దీనికి కూడా నారాయణ మొండితనం ప్రదర్శిస్తూ వింతగా నవ్వుతాడు. అక్కడే బాగుంటుందిలే, ప్రశాంతంగా ఉండొచ్చు. కాని ఈ మొత్తం గొడవలో అతి పెద్ద మరియు ఎవరూ ఊహించని ట్విస్ట్ అప్పుడు వస్తుంది. చక్రి అకస్మాత్తుగా ఆ నిందనంతా తిప్పి మహా తలపై వేస్తాడు. చక్రి అకస్మాత్తుగా కోపంతో మహా వైపు వేలు చూపిస్తాడు. దీనంతటికీ అసలు కారణం మరెవరో కాదు, నువ్వే మహా. నారాయణ బుద్ధి ఎలాంటిదో మనకందరికీ ముందే బాగా తెలుసు. అందుకే మనం అతనిని ఏమీ అడగకుండా వద్దన్నాం. కాని నువ్వే స్వయంగా ఈ ఆపదను, ఈయన్ని నెత్తికెక్కించుకుని ఇక్కడికి తీసుకువచ్చావు. ఈ అవమానానికి కారణం నువ్వే. మహా ఆ నింద వినగానే దిగ్భ్రాంతికి లోనవుతుంది. ఎంతో నమ్మి సపోర్ట్ చేస్తే తనపైనే నింద వేస్తారా అని ఆమె గుండె ఆగిపోయినంత పని అవుతుంది. అప్పుడే అందరినీ కదిలించే
ఒక షాకింగ్ నిజం బయటకు వస్తుంది. మహా ఏడుస్తూ అడుగుతుంది. అసలు ఆ మందు సీసా నా బ్యాగ్లోనే భద్రంగా ఉంది కదా. నువ్వు దాన్ని ఎప్పుడు తీశావు? నారాయణ అప్పుడు మొత్తం ఆటను తిప్పేస్తూ మహా వైపు చూసి నిర్లక్ష్యంగా నిందలు వేస్తాడు. నీపై నమ్మకం ఉంచడం నా తప్పు మహా. నీ గురించి ఆలోచించి నిన్ను తీసుకురావడం నా పొరపాటు. నువ్వు ప్రతిసారి అదే తప్పును పునరావృతం చేస్తావు. ఎవరి కోసమైతే తాను అంతా చేసిందో, ఈరోజు ఆ కుటుంబమే తనను అనుమానిస్తూ, అవమానిస్తుండటం చూసి మహా గుండె పగిలిపోతుంది. ఆమె కోపంతో, తీవ్ర ఆవేదనతో ఏడుస్తూ గట్టిగా అరుస్తుంది. మీ వల్ల, మీ అందరి వల్ల నేను కూడా అందరి ముందు మాటలు పడాల్సి వచ్చింది కదా. ఇకపై నేను మీకు ఎప్పటికీ ఫోన్ చేయను. మిమ్మల్ని ఎక్కడికీ పిలవను. నా దారి నాదే. మహా కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. విచిత్రం ఏంటంటే, మిగిలిన కుటుంబ సభ్యులు కూడా కాసేపటి తర్వాత అక్కడ నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. కాని నారాయణ ఇప్పటికీ తన మత్తులోనే ఉన్నాడు. ఖాళీ గదిలో ఒంటరిగా కూర్చుని ఖాళీ సీసా వంక చూస్తూ నిర్లక్ష్యంగా అనుకుంటాడు. ఛీ! అనవసరంగా గొడవ పడ్డాను. పనిలో పనిగా ఇంకో క్వార్టర్ వేసుకోవాల్సింది. కథలోని అత్యంత భయంకరమైన మలుపు సరిగ్గా ఎపిసోడ్ చివరి క్షణాల్లో వస్తుంది. ఇది తదుపరి ఎపిసోడ్ కోసం ఒక పెద్ద సస్పెన్స్ను క్రియేట్ చేస్తుంది. కుటుంబంలోని మిగిలిన వాళ్లంతా వెళ్ళిపోయారు. చక్రి ఇంట్లో పూర్తిగా ఒంటరిగా, ఖాళీ చేతులతో, మనసంతా భారంతో ఇటు అటు తిరుగుతున్నాడు. అతను నారాయణ తినే వింత పద్ధతి, అతని ప్రవర్తనల వల్ల అప్పటికే లోపల పూర్తిగా విసిగిపోయి ఉన్నాడు. అప్పుడే అకస్మాత్తుగా అతని ఫోన్ రింగ్ అవుతుంది. స్క్రీన్ పై చూస్తే ఒక లాయర్ నంబర్. చక్రి ఫోన్ ఎత్తుతాడు. ఆ లాయర్ మాట్లాడే మాటలు చక్రి గుండెల్లో పిడుగులా పడతాయి. ఆ లాయర్ నేరుగా విడాకుల గురించి మాట్లాడుతాడు. మిస్టర్ చక్రి, నీ భార్య నీ నుండి విడాకులు కోరుకుంటోంది. దానికి సంబంధించిన పేపర్స్ రెడీ అవుతున్నాయి. ఆ మాట వినగానే చక్రి గందగోళంలో, షాక్లో అరుస్తాడు. ఏంటి, విడాకులా? లేదు, నేను కాదు. నాకు విడాకులు వద్దు. కానీ లాయర్ చాలా కఠినంగా సమాధానం ఇస్తాడు. నువ్వు నీ మాటలు మార్చుకో చక్రి. ఏదైనా కోర్టులోనే చెప్పుకో. అప్పుడే నేను కోర్టులో ఈ లీగల్ ప్రొసీడింగ్స్ను మొదలు పెడతాను. నీ భార్య ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ఫోన్ కట్ అవుతుంది. చక్రి మైండ్ ఇది వినగానే పూర్తిగా బ్లాంక్ అయిపోతుంది. కంటిముందు చీకటి కమ్మేస్తుంది. ఇంట్లోని గొడవలు, అవమానాలు అప్పటికే తక్కువ లేవు. ఇప్పుడు పైగా ఈ విడాకుల కొత్త సమస్య వచ్చిపడింది. ఈ విడాకుల విషయాన్ని ఎలా ఆపాలో, ఈ తుఫాను నుండి తన జీవితాన్ని ఎలా రక్షించుకోవాలో తెలియక చక్రి తీవ్ర ఆందోళనకు, భయానికి గురవుతాడు. అతను ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా పెద్ది పని చేసే చోటికి పరుగు పరుగున బయలుదేరుతాడు. తద్వారా పెద్దికి ఈ విషయమంతా చెప్పి, ఏదైనా మార్గం కనుగొనవచ్చు అని ఆశిస్తాడు.